దేశవ్యాప్తంగా ఈరోజు రేపు కార్మిక ఉద్యోగులందరూ తలపెట్టిన సమ్మెలో భాగంగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన కార్మిక సోదరి మనులకి వేదిక మీదున్న వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులకు నాయకురాళ్లకు టిఆర్ఎస్ కార్మిక విభాగం తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆల్రెడీ మన నిరసన ధర్నా కార్యక్రమం ప్రారంభమై ఒక 2 గంటలు అయింది కాబట్టి ధర్నాలో పాల్గొన్న వాళ్ళ పరిస్థితి కూడా సమయం కొంచెం పెరిగిపోవడం ద్వారా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, అమ్మ తల్లులారా, ఇటు మనం అందరం కూడా ఓ సుదీర్ఘ పెద్ద పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెంచుతా అని చెప్పింది. గత ప్రభుత్వాలన్నీ కూడా కార్మికుల్ని ఉద్యోగుల్ని రాసి రంకాన పెట్టి ఇబ్బందులు చేసింది. ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అందుకని మేము వస్తే కాంట్రాక్ట్ కార్మికులు బాగుపడతారు, పేదలు బాగుపడతారు, డైరెక్ట్గా ఉద్యోగాలు చేసే జీతాల కన్నా ఎక్కువ బ్యాంకుల్లో డబ్బులేస్తా, నడ్డ డబ్బులు తీసేస్తా అని చెప్పేసి అనేక ఆశలు చూపించి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సరే, ప్రజలు ఎట్టున్నారు, కార్మికులు ఎట్టున్నారు, మిగతా భాగాల్లో పనిచేస్తున్న ప్రజల గురించి కన్నా ముందు మనం ఇక్కడ కూర్చున్న ప్రజల గురించి, కార్మికుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన పద్ధతుల కారణంగా ఏ కార్మికుడు, ఏ ఉద్యోగి కూడా సుఖంగానూ ధైర్యంగానూ బ్రతుకుతున్న పరిస్థితి లేదు అని చెప్పేసేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓ పక్కన పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, దానివల్ల ఆటో రేట్లు పెరుగుతున్నాయి, దానివల్ల కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, దానివల్ల పాల రేట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా మనందరం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. అందుకోసమే మన కార్మిక వర్గం, కార్మిక సంఘాలు అధికారులు తగ్గించాలి అని చెప్పేసేసి మన సమ్మెలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జీతాలు పెరగడం లేదు, కాంట్రాక్ట్ వర్కర్ల పర్మనెంట్ కావడం లేదు, వీడిఏ న్యాయబద్ధంగా పెరగడం లేదు. అందుకోసం మనం నిరసన తెలియజేయాలా, మనం ఏదైనా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటే మనకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి, కార్మిక సంఘాల నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు రోజు రోజుకు పోతా ఉన్నాయి. కార్మిక సంఘాల నిర్మాణం కష్టమవుతా ఉంది, వాటి రిజిస్ట్రేషన్లు కష్టమవుతా ఉన్నాయి. ఇంకా గొంతెత్తి అడిగేది ఎక్కడ, హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పేసి కార్మిక సంఘాల నిర్మాణాన్ని, కార్మిక సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ని సులభతరం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసం మనం సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో కార్మిక వర్గం చాలా కష్టపడతా ఉన్నది. పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉన్నది, సంఘటిత కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉన్నది, కాంట్రాక్ట్ లేబరు, అన్స్కిల్డ్లో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అందుకోసం ఈ అన్స్కిల్డ్ లేబరు, సాధారణమైన లేబర్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ ప్రారంభంలో ఈ కనీసం అన్స్కిల్డ్ లేబర్కైనా 18,000 రూపాయల్ని కనీస వేతనంగా కావాలి, లేకపోతే మేము బతకలేము, మా సంఖ్య పెరుగుతున్నది, అటు పక్కన ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి కనీస వేతనాలను ఇవ్వాలా, మీకున్న ఈ పరిస్థితుల్లో 18,000 కావాలి అని చెప్పేసేసి మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంట్రాక్ట్ లేబర్ని మీరు, డైలీ వేజ్ లేబర్ని మీరు, లేదు ఎన్హెచ్ స్కీము, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎప్పుడు అంటే అప్పుడు తీసేయొచ్చు అని చెప్పేసే పద్ధతుల్లో ఇలా వ్యవహరిస్తున్నారు. అలా కుదరదు.
వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, పని భద్రత కావాలి అని చెప్పేసి మనం ఈ సమ్మె చేస్తా ఉన్నాం. అందుకోసం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది, ఈ సమ్మె డిమాండ్ల వెనకాల మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళం మాత్రమే కాదు, ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ఈ సమ్మెలో మనం పాల్గొంటున్నాం. బ్రహ్మాండంగా ఈ దేశంలో నిరసన మొదలైంది. ఈ నిరసన తోటి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కిందికి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకోసమే మీ అందరికీ మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభ ద్వారా బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీ అందరికి కూడా మేము కార్మిక వర్గం తరఫున ఒక్క విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అయ్యా మోడీ లేదా బిఎంఎస్ నాయకురాల, మీరు గత 5 ఏళ్ల క్రితం ఆనాడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం మాటలు చెప్పినారు? ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇదే సభల్లో మనందరం మాట్లాడేటప్పుడు ఈ 12 డిమాండ్లు న్యాయమేనే చెప్పినాం. ఇవాళ మీరు కార్మిక సంఘాల నిర్మాణం కష్టతరంగా ఉందని చెప్పినాం. 12 డిమాండ్లు కష్టంగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించట్లేదు. ప్రజల్లారా, కార్మికుల్లారా, మీరు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టయితే మీ జీవితం అంతా స్వర్ణయుగం లేదు బంగారుమయం అన్నట్టుగా ఉంటది అని చెప్పినాం. అధికారంలోకి మీరు వచ్చినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మోడీ నాయకత్వంలో ఈ కార్మిక వర్గానికి, ఈ ఉద్యోగ వర్గాలకి ఏ రకమైన మేలు చేసినారో మీరు సభాముఖంగా చెప్పండి. ఒక్క మేలు మీకు దమ్ము, మీకు ధైర్యం లేదు, మీకు నిజంగా కూడా విజ్ఞత ఉన్నట్టయితే నేను ఇవాళ బిఎంఎస్ నాయకులు అడుగుతున్నాను, బీజేపీ నాయకులు అడుగుతున్నాను, మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేదు వివిధ ప్రభుత్వాలలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో ఉన్న ఉద్యోగులకు కానీ లేదు ఎంటైర్ ప్రైవేట్ రంగంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి కానీ లేదు అసంఘటిత రంగానికి కానీ మీరు ఈ 4 తరగతులుగా ఉద్యోగుల్ని విడదీసి చూడండి. ఎవరికన్నా మీరు మీ పార్లమెంటు ద్వారా ఈ సందర్భోచితంగా మేము ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ కార్మిక వర్గానికి ఈ నిర్ణయం చేసినాం, ఈ ఫలితం జరిగింది అని చెప్పేసేసి మీకు దమ్ముందా? మేము చర్చలకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీ బీజేపీ గవర్నమెంట్ కు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేదు, ఏ ఒక్క నిర్ణయం కూడా ఏ పార్లమెంటు సమావేశాల్లో ఏ ఆశ గురించి చర్చించలేదు. ఆశాల గురించి ఎంపీలు జీతాలు పెరగాలని అడిగితే మీకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచుకోండి, లేకపోతే బంద్ చేసుకోండి అన్నాడు. 8 సంవత్సరాలు అయ్యింది, 8 సంవత్సరాలకు పైన అయింది. మధ్యాహ్న భోజన కార్మికులకి గౌరవ వేతనం 20 రూపాయలు ఇస్తున్నారు. అయ్యా, ఈ 7-8 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో రేట్లు ఎట్లా పెరిగినాయి? కనీసం వాళ్లకు ఆ గౌరవ వేతనాన్ని పెంచాలని చెప్పేసినా కూడా ఇవాళ పార్లమెంటు పట్టించుకున్న నాదులు లేడు. అందుకోసమే మేము ఈరోజు మనందరికి, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. కార్మిక ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. అందుకోసమే ఈ బంద్ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేయడమే, ఈ ప్రభుత్వాన్ని మార్చడమే. అందుకోసం రాజకీయం చేయడం తప్పు కాదు. ఇది తప్పకుండా కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తాయి, రాజకీయాలు చేయాల్సిందే. రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కార్మిక ఉద్యోగులకి అనుకూలంగా లేనప్పుడు ఆ ప్రభుత్వాలను దించాల్సిన బాధ్యత కూడా కార్మిక ఉద్యోగుల మన పక్కన ఉన్నది. అందుకోసమే ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఆలోచించాలా. ఇంకా నీకు సభలు నడుస్తున్నాయి, సందర్భం ఉన్నది, మీకున్న అనేక డిమాండ్లను మీ ముందుకు పెట్టినాం, మీకు సిగ్గు లేదు. కనీసం కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తే ఎందుకు మీరు సమ్మెలకు పోతున్నారని చెప్పేసి అడిగి చర్చించే టైం లేని మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే కాలంలో టిఆర్ఎస్ కేవీ కూడా కార్మికుల పక్షాన నిలబడుతూ ఈ సమ్మెలో భాగమవుతూ ఉంటుందని చెప్పేసి, ఈ పోరాట ఆందోళన కార్యక్రమాల్లో భాగమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. జై